హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. లవ్ అన్‌టాంగిల్డ్ ఇదొక సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. బేసిక్‌గా నాకు రొమాంటిక్ కామెడీ మూవీస్ చాలా లీస్ట్ ఫేవరెట్ జానర్. డాక్యుమెంటరీస్ అయినా చూడగలను కానీ, ఇలా అమ్మాయిలు, అబ్బాయి వెంటపడే మూవీస్ ఎందుకో నాకు చాలా ఆడ్‌గా అనిపిస్తాయి. సో స్టార్ట్ చేసే ముందే ఈ మూవీ కంప్లీట్ చేయగలనా లేదా అనే డౌట్‌తోనే స్టార్ట్ చేశా. బట్ సర్ప్రైజింగ్‌లీ మూవీ నాకు మంచిగా అనిపించింది గైస్. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని మీకు జెన్యూన్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో హై స్కూల్‌లో చదువుకునే ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తను వాళ్ళ స్కూల్‌లోనే అందరికంటే హ్యాండ్సమ్ అబ్బాయికి ప్రపోజ్ చేయాలనుకుంటుంది. బట్ అదే టైంకి వాళ్ళ స్కూల్‌కి ఇంకొక అబ్బాయి ట్రాన్స్‌ఫర్ అయ్యి తన లైఫ్‌లోకొస్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది గైస్. ఎలాంటి ట్విస్టులు కానీ, టర్న్స్ కానీ ఏమీ ఉండవు. అలా బ్రీజీగా ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. నాకైతే మంచిగా టైం పాస్ అయిపోయింది. ఫస్ట్ ఈ మూవీ అసలు చూడకూడదు అనుకున్నాను. బట్ నా ఫ్రెండ్ ఒకడు మూవీ చాలా బాగుంది చూడని ఫోర్స్ చేస్తేనే స్టార్ట్ చేశా. నాకైతే హీరోయిన్ చాలా క్యూట్ గా అనిపించింది. తన చైల్డిష్ నేచర్ కానీ, స్కూల్లో అందరూ అమ్మాయిలు ఒక అబ్బాయిని ఇష్టపడుతుంటే తను జెలస్ ఫీల్ అవ్వడం కానీ, ఎలాగైనా ప్రపోజ్ చేయాలి అనుకోవడం కానీ, ఇలాంటి మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్ ఈ మూవీలో చాలా ఉన్నాయి గైస్. ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి రొమాంటిక్ కామెడీ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళకి మంచిగా టైం పాస్ అయిపోద్ది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎప్పుడు థ్రిల్లర్స్ కానీ, హారర్ అండ్ వైలెన్స్ మూవీస్ చూసి ఒక్కసారిగా ఇలాంటి క్యూట్ మూవీ చూసేసరికి చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుందని అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ క్యూట్ లవ్ స్టోరీ. అడల్ట్ కంటెంట్ డైరెక్ట్ గా ఏం లేదు కానీ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి గైస్. అవి ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో ఇది గైస్ లవ్ అన్‌టాంగిల్డ్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.